హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంబటివారి కోడళ్ళు. టుడే వ్లాగ్ వచ్చేసి చిన్న పని మీద మా ఫ్యామిలీ అంతా కలిసి తణుకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఎలాగూ వెళ్తున్నాం కదా అని ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ అలాగే సరుకులు తీసుకుందామని వెళ్తున్నాం. తణుకులో వై జంక్షన్ దగ్గర టీ అయితే చాలా బాగుంటుందండి. సో అక్కడ కాసేపు ఆగి టీ తాగేసి డీమార్ట్కి అయితే వెళ్తున్నాం. సో ఫైనల్లీ డీమార్ట్కి అయితే వచ్చేసాం. చూసారు కదా, చిన్న కోడలు గారు ముందు నడుస్తున్నారు. ఇంకా ఇక్కడ కలుసుకుందాం. సో లోపలికి వెళ్ళగానే ఒక ట్రాలీ తీసుకుని పెద్ద పాపని ట్రాలీ మీద అయితే ఎక్కించేసాం. ఎందుకంటే కింద నడుస్తుంది, కానీ కింద షెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ తీసి అటు ఇటు పాడేస్తుంది. మనం సర్దలేము, అలా అని వాళ్ళు సర్దుకోవాలన్నా కొంచెం ఇబ్బంది కదా. అందుకని చెప్పేసి నేను ట్రాలీ మీద అయితే ఎక్కించేయమన్నాను. ట్రాలీ మీద అయితే కుదురుగా ఉంటుందని చెప్పేసి అన్నీ కావాలంటుంది. వెళ్ళగానే అక్కడ చాక్లెట్స్ బిస్కెట్స్ కదండి ఎంట్రన్స్లో, అక్కడ ప్రతిదీ ఆ బిస్కెట్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటుంది. అది ఓట్స్ ప్యాకెట్ అనుకుంటా, అది కూడా కావాలంటుంది. సర్లే, ఎలాగూ అది మా మేనల్లుడికి అవసరం, సో అది కూడా వేసేసాను దాంట్లో. ఇంకా ఇక్కడ ఉంటే ఇలానే అవుతుంది అని చెప్పేసి మనకి ఇంటికి కావాల్సినవి సరుకులు కదా, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి సరుకుల వైపు అయితే వెళ్ళిపోబోతున్నాం. ట్రాలీ అయితే చిన్న కోళ్ళకి ఇచ్చేసాను, తను తీసుకొస్తుంది. ఇంకా అన్నీ చూసుకుంటూ సరుకుల వైపు అయితే వెళ్ళిపోతున్నాము. సరుకుల దగ్గర ప్యాకింగ్ బెటరా లూజ్ బెటరా అనేది అయితే మేము కంపేర్ చేసుకుంటున్నాం. ఏది బెటర్ అనేది తెలియట్లేదు. బయట షాప్స్లో కూడా సేమ్ డీమార్ట్ ప్రైజే చెప్పారు, అందుకని చెప్పేసి డీమార్ట్కి వచ్చాము, అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి. సో ప్యాకింగ్లో అయితే కాస్ట్ ఎక్కువ, లూజ్లో అయితే కొంచెం కాస్ట్ తక్కువ. కానీ ఏది నెంబర్ 1 క్వాలిటీ అనేది మన కాస్ట్ చూసుకుని లూజే తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. లూజ్లో అన్నీ తీసుకున్నాము. గోధుమ పిండి, షుగర్, ఉప్మా రవ్వ, ఇంకా చిన్న చిన్న సరుకులు కూడా అన్నీ లూజ్లోనే తీసేసుకున్నాము మాకు కావాల్సినవన్నీ. ప్యాకింగ్లో అయితే చిన్న చిన్నవి తీసుకున్నాము. ఆవాలు అలాంటివన్నీ చిన్న చిన్న ప్యాకెట్లు అయితే ప్యాకింగ్లో తీసుకున్నాము. ఇక్కడ మా పెద్ద పాప వంగి వంగి అప్పడాలనుకుంటా తీసుకుంటుంది. పాపం ఆకలేసిందేమో, పచ్చివే తినేసింది. ఇంకా అన్నీ చూసుకుంటూ ఇంకా ప్రతిదీ తీసుకున్నాము కావాల్సినవన్నీ. ఇక్కడైతే నేను ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. అది కేజీ కావాలా హాఫ్ కేజీ కావాలా అనేది అయితే తెలియలేదు. సో లిస్ట్లో చూడమంటున్నాను. ఎంత వచ్చింది అనేది వెయిట్ వేయించలేదు కదా, కేజీకి ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి కొంచెం అయితే తీసేస్తున్నాను. ఇంకా చాలా సరుకులు తీసుకున్నామండి, కానీ వీడియో తీయడానికి టైం కుదరలేదు. చిన్నపిల్లలు కదా, బిల్ వేయించే దగ్గర కూడా చాలా రష్గా ఉంది, అందుకని వీడియో తీయలేదు. బయటకు వచ్చేసాము. ఇంకా చూసారా పెద్ద పాప ఎలా ఏడుస్తుందో అసలు. ఇంకా డీమార్ట్ నుంచి వచ్చేదారిలో వై జంక్షన్ దగ్గర వెజిటేబుల్స్ అయితే తీసుకుందామని ఆగాము. మేము ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటాము, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి, అలానే మనకి తక్కువ ధరకు కూడా ఇస్తారు. మనకి బాగా తెలిసిన వాళ్ళండి వీళ్ళు, అందుకని చెప్పేసి ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటాము వెజిటేబుల్స్. చిన్న కోళ్ళ క్యాప్సికమ్ అయితే తీసుకుంటుంది. అక్కడ వెజిటేబుల్స్ తీసుకునే దగ్గర వీడియో తీస్తున్నామని, ఏంటండి యూట్యూబ్ ఛానల్ అని అడిగారు. అవునండి అని చెప్పాం. నేను చెప్పమని అక్కడే మేము ఉండగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. A to Z వెజిటేబుల్స్ ఇక్కడ ఉంటాయి, అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి, అలానే ఇస్తారు. మేము అందుకని చెప్పేసి ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటాము. నేను ఇక్కడ దొండకాయలు తీసుకుంటున్నాను. చిన్న కోళ్ళేమో వీడియో తీస్తుంది, పిల్లలేమో కారులోనే ఉన్నారు, ఏడుస్తున్నారంట. మా హస్బెండ్స్ తొందరగా రమ్మని చెప్తున్నారు మమ్మల్ని. ఇంకా సర్లే అని చెప్పేసి ఫాస్ట్గా ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని, టమాటాలు ఫ్రెష్గా ఉన్నాయి, మీకు కూడా చూపిస్తుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అని. తణుకు వాళ్ళు ఎవరైనా ఉంటే వై జంక్షన్ దగ్గర ఉన్న వెజిటేబుల్ షాప్కి అయితే వెళ్ళండి, అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మేము అన్నీ తీసుకుంటున్నాము, ఏమేమి కావాలో ప్రతిదీ తీసుకున్నాము.
ఇంకా అన్నీ తీసుకుని కార్ అయితే ఎక్కేద్దాం, పిల్లలు ఏడుస్తున్నారు కదా అనుకున్నాం. మళ్ళీ వంకాయలు గుర్తొచ్చాయి. ఇంకా సర్లే అని చెప్పేసి గుత్తి వంకాయ వండుకుందామని చెప్పి వంకాయలు కూడా తీసుకుంటుంది చిన్న కోళ్ళు. వంకాయలు తీసుకుని వెయిట్ అయితే వేయిస్తుంది. ఇంకా వెయిట్ వేయించేసి అవి కూడా తీసుకుని కార్ అయితే ఎక్కేసాం, వెళ్ళిపోతున్నామండి. ఇది మా ఊరు వెళ్ళే రోడ్డు. ఇది చాలా చీకటిగా ఉంది. 9:30 ఆర్ 10 అలా అయిపోయి ఉంటుంది టైము. వచ్చేదారిలో డిమార్ట్ దగ్గర రోడ్ మీద పువ్వులు అయితే తీసుకున్నాం. అది కూడా వీడియో తీసాము, కానీ ఆ క్లిప్ ఎలా మిస్ అయిందో అయ్యింది. ఇంకా సర్లే అని అది యాడ్ చేయలేదు. ఇంకా జ్యూస్ కూడా తాగాము, అది కూడా ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది, ఎలా మిస్ అయిందో. ఇదిగో ఇది దువ్వ హైవే అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో బాయ్ చెప్పేస్తున్నాం మీ అందరికీ. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్న కోళ్ళు అయితే గోయింగ్ టు హోమ్ అని మీకు అయితే చూపిస్తుంది. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.